మాకు మల్లవల్లి పొలాలు ఉన్నాయి. మా పొలాలకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు మా పొలాల్లోకి వచ్చి మమ్మల్ని గృహ నిర్బంధం చేసి 144 సెక్షన్ పెట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని ఇళ్లలో పెట్టి బయటికి రానికుండా నాన్న హింసలు చేస్తున్నారండి మమ్మల్ని. మాకు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అప్పుడు మాకు న్యాయం చేస్తామని మా చాలా దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టి మాకు జనసేన వాళ్ళు ఒక 6 టీంని వేసి మాకు న్యాయం చేస్తాం, రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు ఎన్నింటి ఉండాలని చెప్పాడండి. 5 టీంని పెట్టి మాకు 1947లో నైజాం నవాబులు పట్టా ఇచ్చారు సార్. ఆ పట్టా వచ్చి ఇప్పుడు మాకు 60-70 ఏళ్ళు అయింది సార్. 60-70 ఏళ్ళ నుంచి పొలం మా స్వాధీనంలో ఉందండి. మేము శిస్తులు కట్టామండి. శిస్తులు కట్టిన రసీదులు కూడా చూసారండి రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ. అయినా సరే రైతుని ఎవరో పట్టించుకోవట్లేదండి. రైతు ఏదైనా బతకాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే మేము రైతులు బతుకుతామండి. లేకపోతే ఆయన మాకు చేస్తాడండి నమ్మకం ఉంది. చేయకపోతే రైతులందరూ మేమందరం అక్కడే మా చాలల్లోనే మేము ఏదైనా పోసుకుని చచ్చిపోతాం సార్. ఇదే సార్ మేము సార్కి ఆఖరి మాటగా చెప్పేది. మేము ఇప్పుడు 30 మంది వచ్చాం సార్. సడన్గా పోలీసులు వస్తారని తెల్లారుజాములు వేసి మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తున్నారని తెల్లారగట్లేసి గబగబా అడవిడిగా పరిగెత్తుకుంటా రోడ్డుకు వచ్చేసి మేము వచ్చాం సార్. ఇది చూసి సార్ స్పందించి మాకు న్యాయం చేస్తాడని మాకు మాట ఇచ్చారు సార్. న్యాయం చేస్తారు 100కి 100 రూపాయలు మేము ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాం సార్.